ఒకప్పుడు రియల్ లైఫ్ లో రొమాన్స్ చేసి ప్రస్తుతం రియల్ లైఫ్ లో పార్లమెంట్ లో తళుక్కున మెరిశారు బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, చిరాగ్ పాస్వాన్. సినిమాలను పాలిటిక్స్ ను విడదీసి చూడలేం. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం, పొలిటీషియన్స్ సినిమాలు చేయటం ఇప్పుడు కామన్ అయిపోయింది. బాలీవుడ్ లో ఓ సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించి రొమాన్స్ చేసిన కంగనా రనౌత్, చిరాగ్ పాస్వాన్ పార్లమెంట్ మెంబర్స్ అయ్యారు. ఇందులో కంగనా రనౌత్ మొదటిసారి ఎంపీగా ఎన్నికవగా పాస్వాన్ మూడోసారి లోక్సభకు ఎన్నికయ్యారు. అంతేకాకుండా పాస్వాన్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. 2011లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన మిలే నా మిలే హమ్ అనే మూవీతో ఎల్జేపీ పార్టీ ప్రెసిడెంట్ రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అతని పక్కన హీరోయిన్ గా అప్పటికే 4-5 సినిమాల్లో యాక్ట్ చేసిన కంగనా రనౌత్ లీడ్ రోల్ లో చేసింది. అయితే రియల్ లైఫ్ లో వీరిద్దరిపై 3 సాంగ్స్ కూడా ఉన్నాయి. కానీ అప్పట్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయలేకపోయింది. దీంతో ఈ మూవీ తర్వాత చిరాగ్ పాస్వాన్ తన తండ్రికి సపోర్ట్ ఇస్తూ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత 2014లో ఎంపీ అయి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు. తండ్రి మరణానంతరం ఎల్జేపీ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు చిరాగ్ పాస్వాన్. తాజాగా జరిగిన ఎలక్షన్ లో మరోసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇకపోతే బాలీవుడ్ బ్యూటీ కంగనా ఆ తర్వాత అదే సంవత్సరం వచ్చిన తను వెడ్స్ మను సినిమాతో స్టార్ గా ఎదిగి నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ లో బిజియెస్ట్ హీరోయిన్ గా మారి సినీ కెరీర్ లో వరుస సినిమాలతో దూసుకుపోయింది. అంతేకాకుండా అప్పుడప్పుడు శివసేన వంటి పార్టీలపై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత బీజేపీలో చేరిన కంగనా రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాస్వాన్, కంగనాలు ఎంపీ హోదాలో కలుసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అంతేకాకుండా ఫోటోలు కూడా దిగారు. దీంతో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.